హలో ఫ్రెండ్స్, నేటి జనరేషన్ అంతా ఓటీటీ, వెబ్ సిరీస్, ఏఐ క్రియేషన్స్ ఇలా డిజిటల్ ఎంటర్టైన్మెంట్లతో కాలం ఎలా గడిచిపోతుందో తెలియని యుగంలో ఉంది. కాలానికి అనుగుణంగా తమ అభిరుచులు మార్చుకుంటోంది. ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా, మన జీవన విధానం ఎంతలా మారినా పుస్తకం మాత్రం తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది. డిజిటల్ టెక్నాలజీకి అనువుగా ఈ బుక్, ఆడియో బుక్, వీడియో బుక్ ఇలా విభిన్న రూపాల్లో పుస్తకం తన అమరత్వాన్ని కొనసాగిస్తూనే ఉంది. జీవితకాలంలో మనం ఎన్ని పుస్తకాలు చదివినా మనకు తెలియని జ్ఞానం ఇంకా మిగిలే ఉంటుంది. అలాంటి జ్ఞానం అందించేదే పుస్తకం. ప్రపంచ చరిత్రను మార్చినా ఆ చరిత్రను భావితరాలకు అందించేది మాత్రం పుస్తకమే. చరిత్రలో కొన్ని పుస్తకాలు మానవ జాతిని సమూలంగా ప్రభావితం చేశాయి. ఇలాంటి పుస్తకాలను పరిచయం చేసేందుకే ది హిడెన్ ట్రెజర్ ఛానల్ క్రియేట్ అయింది. ఈ ఛానల్ ప్రారంభ పుస్తకంగా ద సీక్రెట్ పరిచయం అవుతోంది. ప్రపంచంలోని దాదాపు 50 భాషల్లో ఈ పుస్తకం అనువాదమైంది. ద సీక్రెట్ పుస్తకంగా మారకముందే ఇదే పేరుతో డాక్యుమెంటరీ చిత్రంగా రిలీజ్ అయి ఆదరణ పొందింది. డాక్యుమెంటరీ చిత్రంగా, పుస్తకంగా రికార్డు సృష్టించింది. ద సీక్రెట్కు కర్త, కర్మ, క్రియ అంతా రొండా బెల్. 75 ఏళ్ల రొండా బెల్ ఆస్ట్రేలియాలో టెలివిజన్ రైటర్గా, టీవీ షోల నిర్మాతగా అక్కడి ప్రేక్షకులకు ఎంతో కొంత పరిచయం ఉన్నా ద సీక్రెట్ సినిమాతోనే ఆమె ఎవరిని మరింత ఎక్కువగా ఆరా తీయటం మొదలుపెట్టారు. ఆలోగా ద సీక్రెట్ పుస్తకంగా బయటకు రావటంతో రొండా బెల్ పుస్తక ప్రియులకు మరింత దగ్గర అవుతుంది. అసలు ద సీక్రెట్ పుస్తక రచనకు రొండా బెల్ జీవితంలోని ఓ విషాద సంఘటన కారణమైంది. 2004లో రొండా బెల్ తండ్రి ఆకస్మికంగా మరణిస్తారు. అనుకోని ఈ సంఘటనతో ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతుంది. 6 నెలల పాటు తండ్రిని గుర్తు చేసుకుంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. తల్లిని చూసి రొండా బెల్ కుమార్తె హేలీకి దిక్కుతోచదు. ఆమెను ఎలాగైనా తాత జ్ఞాపకాల నుంచి బయటపడేయాలని హేలీ ప్రయత్నిస్తుంది. అప్పుడే ఆమెకు ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ పుస్తకం గుర్తుకు వస్తుంది. తాను చదివే కళాశాలలో టీచర్లు, ఫ్రెండ్స్ తరచూ ఆ పుస్తకం గురించి చెబుతూ ఉండేవారు. అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకం అది. మన తలంపులను పూర్తిగా మార్చగలిగే శక్తి ఉందని తెలుసుకున్న హేలీ ఆ పుస్తకాన్ని తన తల్లి రొండా బెల్కి ఇస్తుంది. అప్పటికి 100 ఏళ్ల క్రితం అమెరికన్ రచయిత వాలెస్ వాటెల్స్ ఈ పుస్తకాన్ని రాశారు. సానుకూల దృక్పథం, బలమైన ఆలోచనలతో జీవితాన్ని మార్చగలిగే లా ఆఫ్ అట్రాక్షన్ ఆ పుస్తక సాహిత్యానికి ఆధారం. తన కూతురు అందించిన ఆ పుస్తకాన్ని పరధ్యానంగా చేతికందుకున్న రొండా బెల్ బలవంతంగా ఒక్కో పేజీ చదవటం ప్రారంభిస్తుంది. అలా ఒక్కో పేజీ చదువుతూ పుస్తకం చివరి పేజీకి వచ్చే సమయానికి రొండా బెల్ మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆమె ఆలోచన పూర్తిగా మారిపోయి పాజిటివిటీని తనలో నింపుకోగలుగుతుంది. తనను అంతలా మార్చిన ఆ పుస్తకం మూలాలేమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి మొదలవుతుంది. ఆ పుస్తకానికి ప్రభావితమైన వ్యక్తుల్లో షేక్స్పియర్, న్యూటన్, హ్యూగో, అబ్రహం లింకన్, థామస్ అల్వా ఎడిసన్, ఐన్స్టీన్ లాంటి వారు ఉన్నారు. ఇది తెలుసుకొని రొండా బెల్ మరింత ఆశ్చర్యానికి లోనవుతుంది. ప్రపంచ చరిత్రను మార్చగలిగిన వ్యక్తులు వీళ్ళంతా. వీరిని ప్రభావితం చేసిన పుస్తకాన్ని నేను చదివానని ఉప్పొంగిపోతుంది. అదే కోవకు చెందిన వ్యక్తిలా తనను తాను ఊహించుకుంటుంది. అప్పటి నుంచి ఆమె ఆలోచనలు మరింత తార్కికంగా పరుగులు పెట్టడం ప్రారంభిస్తాయి. ఇదే సమయంలో ఆమెను కొన్ని సంశయాలు కూడా వెంటాడుతాయి. ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ పుస్తకం చదివిన తరువాత వారిలో మార్పులు వచ్చాయా? గొప్పవాళ్ళైన తరువాత ఆ పుస్తకాన్ని చదివారా? అటువంటి ప్రశ్నలు తనలో తాను వేసుకుంటూ ఆ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నాలు మొదలు పెడుతుంది. అలా తానుండే ఆస్ట్రేలియా నుంచి అమెరికాకు ట్రావెల్ చేస్తూ ఆ పుస్తకంపై అధ్యయనం ప్రారంభిస్తుంది. 18వ శతాబ్దిలో న్యూ థాట్ మూవ్మెంట్కు ఈ పుస్తకానికి ఏదో సంబంధం ఉందని చరిత్రకారులతో చర్చల సందర్భంగా తెలుసుకుంటుంది. తాను శోధించిన ఈ విషయాలను వృధా పోనివ్వకుండా ఇంటర్వ్యూల రూపంలో భద్రపరిచే పనిని తన స్టూడియోలో పనిచేసే టెక్నీషియన్లకు అప్పగిస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అనే సరికొత్త జీవన విధానంతో కొత్త ప్రపంచాన్ని సృష్టించిన వారితో ఇంటర్వ్యూలు చేసి ఓ డాక్యుమెంటరీగా తయారు చేస్తుంది. దీనిని ద సీక్రెట్ పేరుతో 2006 మార్చి 23న విడుదల చేస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ కేవలం మేధావులు మాత్రమే కాదు, సామాన్యులు కూడా అనుసరిస్తే కొత్త ప్రపంచంలో వారు భాగం అవుతారన్న రొండా బెల్ అంచనా ఈ డాక్యుమెంటరీ ద్వారా నిజమవుతుంది. ఆస్ట్రేలియా, అమెరికాలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ను సొంతం చేసుకుంటుంది. ఆకర్షణ సిద్ధాంతాన్ని విశ్వసించే ప్రేక్షకులు క్రమంగా థియేటర్లకు రావడం మొదలు పెడతారు. ప్రేక్షకాదరణ కారణంగా ద సీక్రెట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద
65 కోట్లకు పైగా రాబడుతుంది. కానీ ఆ చిత్రానికి అయిన బడ్జెట్ మాత్రం కేవలం 3 కోట్ల లోపే. అంటే బాక్సాఫీస్ లెక్కల ప్రకారం అది బ్లాక్ బస్టర్. ఆస్ట్రేలియా, అమెరికా ఆధ్యాత్మిక జీవన విధానంపై ఈ చిత్రం తనదైన ముద్ర వేస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఏమాత్రం అవగాహన లేని ప్రేక్షకులు సైతం ఈ చిత్రాన్ని చూసేందుకు క్యూ కడతారు. ఈ ప్రేక్షకుల్లో చాలామంది ఈ సిద్ధాంతాన్ని అనుసరించడం వల్ల జీవితాల్లో పెను మార్పులు చవి చూశారు కూడా. వాళ్ళ జీవితాల్లో వచ్చిన ఆ మార్పులు ఊహించని పరిణామాలను లెటర్ల ద్వారా రొండా బెన్కు చేరవేస్తారు. అలా తన స్టూడియోకి వెల్లువలా వస్తున్న ఉత్తరాలను, అందులోని అనుభవాలను క్రోడీకరించిన రొండా బెన్ వాటికి ఓ పుస్తక రూపం ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది. వాటిని పుస్తకంగా ముద్రించి ద సీక్రెట్ పేరిట 2006 నవంబర్ 26న పబ్లిష్ చేస్తుంది. మొత్తం 198 పేజీలతో రచించిన ఈ పుస్తకానికి డాక్యుమెంటరీకి మించిన ఆదరణ లభిస్తుంది. ఆస్ట్రేలియా, అమెరికా సరిహద్దులు దాటి ప్రపంచ దేశాల విపరీతమైన క్రేజ్ను సొంతం చేసుకుంటుంది. ఇంగ్లీష్లో ముద్రించిన ద సీక్రెట్ నేటికి 50 ప్రపంచ భాషల్లో అనువాదమైంది. ఇప్పటి వరకు 4 కోట్ల పైగా కాపీలు కూడా అమ్ముడైంది. ద సీక్రెట్ కేవలం రొండా బెన్ జీవితాన్నే కాదు, ప్రపంచంలో లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతాన్ని అరకొరగా నమ్మేవారికి ఓ గ్రంథంలా మారిపోయింది. ముద్రణ రంగంలో సంచలనాలు సృష్టించిన ఈ పుస్తకం అందరి మన్ననలు పొందిందనుకుంటే మాత్రం పొరపాటే. ఏమాత్రం శాస్త్రీయ ఆధారం లేని ఇలాంటి పుస్తకాన్ని, అందులోని సిద్ధాంతాన్ని నమ్మితే దీర్ఘకాలికంగా మానసికంగా వ్యాధులకు కూడా గురవుతారని అమెరికా, ఆస్ట్రేలియాలోని హ్యూమనిస్టులు చాలామంది విమర్శించడం మొదలు పెడతారు. ఇది ప్రజల గుడ్డి నమ్మకాలపై ప్రయోగించే చేతబడి అని కూడా కొందరు ఆధ్యాత్మికవేత్తలు విరుచుకుపడతారు. కానీ ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఎన్నో బాధలు అనుభవించే వారికి ద సీక్రెట్ లైఫ్ టైం సొల్యూషన్గా మారింది. విమర్శించే కొందరికన్నా లబ్ధి పొందే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ద సీక్రెట్ ఇప్పటికీ బుక్ ర్యాకుల్లో తప్పక ఉండాల్సిన పుస్తకంగా మారింది. ఇలాంటి పుస్తకంలోని రహస్యాన్ని ఆడియో బుక్ ద్వారా విన్న మీరు కొత్త ప్రపంచంలో భాగస్వాములు అవుతారని విశ్వసిస్తున్నాం. Hello everyone, welcome to my new channel Hidden Treasure. In this channel I am going to share you videos on books. So please like, share and subscribe. నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కదా. Myself Sureka lives in Bangalore. Basically I am a bookworm. సో నాలాంటి బుక్వామ్స్ కోసమే ఈ ఛానల్. ముందుగా ద సీక్రెట్ బుక్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ద సీక్రెట్ బుక్ రచయిత్రి రొండా బెర్న్. ఆమె ఈ బుక్ ద్వారా ఏమి చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకుందాం. ఒక గొప్ప రహస్యం తాలూకు భాగాలు ప్రాచీన కావ్యాల్లోనూ, సాహిత్యంలోనూ, ధార్మిక వేదాంత గ్రంథాల్లోనూ కొన్ని శతాబ్దాలుగా కనుగొనబడుతూనే ఉన్నాయి. ఆ రహస్యం యొక్క శకలాలన్నీ మొట్టమొదటిసారిగా ఒకే చోట చేరి నమ్మశక్యం కాని ఒక కొత్త రూపం మన ముందుకొస్తుంది. అది అనుభవించిన వారందరి జీవితాలను పూర్తిగా మార్చివేస్తుంది. ఈ పుస్తకంలోని ఈ రహస్యాన్ని మీ జీవితంలో ఒక్కొక్క అంశం అంటే డబ్బు, ఆరోగ్యం, బాంధవ్యాలు, ఆనందంలోనూ ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటారు. వీటన్నిటిలోనూ ఇంకా ఈ ప్రపంచంతో మీరు జరిపే అన్యోన్య చర్యల్లోనూ దీని ఉపయోగాన్ని గ్రహిస్తారు. మీలో దాగి ఉండి ఇంతవరకు బయల్పడిన శక్తిని అర్థం చేసుకోవటం మొదలుపెడతారు. ఇలా బయల్పడిన దివ్యశక్తి మీ జీవితంలోని ప్రతి దశని ఆనందంతో నింపివేస్తుంది. రహస్యం అనే శీర్షిక గల ఈ పుస్తకంలో ఆధునిక కాలానికి చెందిన గురువుల జ్ఞానాన్ని పొందుపరచటమైనది. ఈ జ్ఞానాన్ని స్త్రీ పురుషులందరూ ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని, సంపదని, ఆనందాన్ని చేజిక్కించుకున్నారు. ఈ రహస్యం యొక్క జ్ఞానాన్ని తమ జీవితాలకి అన్వయించుకుని తమ అద్భుతమైన కథల ద్వారా వాళ్లు వ్యాధులని రూపుమాపటం ఎలాగో, అపరిమితమైన ధనాన్ని సంపాదించటం ఎలాగో, అవరోధాలని అధిగమించటం ఎలాగో, చాలామంది అసాధ్యం అనేదాన్ని సాధించటం ఎలాగో మనకి తెలియచేస్తారు. ద సీక్రెట్ రహస్యం పైన ఉన్నట్టే కింద కూడా ఉంటుంది, లోపల ఉన్నట్టే బయట కూడా ఉంటుంది. ద ఎమరాల్డ్ టాబ్లెట్ మీకే అంకితం. మీరు జీవించి ఉన్నంతకాలం ఈ రహస్యం మీకు ప్రేమని, ఆనందాన్ని ప్రసాదించుగాక. ఈ ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని మీకు ఈ లోకానికి అంకితమిస్తున్నాను. విషయ సూచిక దీనిలో 11 చాప్టర్స్ ఉన్నాయి. ముందు మాట. ఏడాది క్రితం నా జీవితం కుప్పకూలిపోయింది. నేను విపరీతమైన అలసటకి గురయ్యేటంతగా శ్రమించాను. మా నాన్న హఠాత్తుగా చనిపోయాడు. నాతో పనిచేసేవారితోనూ, నేను ప్రేమించే నా తోటివాళ్లతోనూ
నా సంబంధాలు గందరగోళంగా తయారయ్యాయి. నా ఆనాటి ఆ గొప్ప విషాదాన్నించి నాకు అతి గొప్ప బహుమతి లభించబోతుందని నాకు ఎంతమాత్రం తెలియలేదు. నాకు ఒక గొప్ప రహస్యం, జీవిత రహస్యం క్షణం సేపు గోచరించింది. అది నాకు నా కూతురు హేలీ ఇచ్చిన పుస్తకంలో దొరికింది. ఆ పుస్తకం 100 ఏళ్ల క్రితంది. నేను రహస్యాన్ని చరిత్ర పుటల్లో వెతకటం ప్రారంభించాను. ఈ రహస్యం తెలుసుకున్న వాళ్ళందర్నీ నేను నమ్మలేకపోయాను. వాళ్ళందరూ చరిత్రలో ప్రసిద్ధికెక్కిన వాళ్లే. ప్లేటో, షేక్స్పియర్, న్యూటన్, హ్యూగో, బీథోవెన్, లింకన్, ఎమర్సన్, ఎడిసన్, ఐన్స్టీన్. నమ్మకం కుదరక అందరికీ ఈ విషయం ఎందుకు తెలీదు అని అడిగాను. ఈ రహస్యాన్ని ప్రపంచంతో పంచుకోవాలన్న కోరిక నన్ను దహించివేయసాగింది. అప్పుడు ఈనాడు బ్రతికున్న వాళ్లలో ఈ రహస్యం తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారా అని వెతకటం మొదలుపెట్టాను. ఒక్కొక్కరుగా వాళ్లు బయటపడసాగారు. నేనొక అయస్కాంతంలా మారాను. నేను వెతకటం ప్రారంభించేసరికి ఒకరి తరువాత ఒకరుగా జీవించి ఉన్న నిపుణులు నా వైపుకి ఆకర్షితులయ్యారు. నేనొక గురువుని కనుక్కొనగానే ఆయన వల్ల మరో గురువుతో పరిచయం కలిగేది. అలా ఒక చక్కటి గొలుసుకట్టు తయారైంది. నేను తప్పుదోవ పడితే మరేదో నా దృష్టిని మళ్లించి తన వైపుకి తిప్పుకునేది. అలా దృష్టి మరలగానే మరో గొప్ప గురువు కనబడేవాడు. నేను పొరపాటున ఇంటర్నెట్లో వెతికేటప్పుడు తప్పు లింకును ఒత్తితే నాకు ఒక అతి ముఖ్యమైన సమాచారానికి దారి తెరుచుకుంటుంది. కొద్ది వారాలలోనే నేను కొన్ని శతాబ్దాల కిందటి రహస్యాన్ని తెలుసుకోగలిగాను. అదేవిధంగా ఆధునిక కాలంలో ఈ రహస్యాన్ని కార్యాచరణలో పెడుతున్న వాళ్లని కనుగొన్నాను. ఈ రహస్యాన్ని సినిమాగా తీయాలన్న ఆలోచన నా మనసులో నాటుకుపోయింది. ఆ తరువాతి 2 నెలల్లో మా సినిమా టీవీ నిర్మాతల బృందం ఈ రహస్యాన్ని గురించి తెలుసుకున్నారు. బృందంలోని ప్రతి ఒక్కరూ దాని గురించి తెలుసుకోవటం తప్పనిసరి అయ్యింది. ఎందుకంటే దాని గురించి తెలుసుకోకుండా మా ప్రయత్నాలు కొనసాగించటం అసంభవం అవుతుంది. మా దగ్గర ఈ రహస్యాన్ని సినిమాగా తీసేందుకు ఏ ఒక్క గురువు అనుమతి లేదు. కాని మాకు ఈ రహస్యం తెలుసు. అందుకే పూర్తి నమ్మకంతో నేను ఎక్కువ మంది గురువులున్న అమెరికాకి ఆస్ట్రేలియా నుంచి విమానంలో వెళ్లాను. 7 వారాలలో ద సీక్రెట్ బృందం అమెరికా అంతటా ఉన్న 55 మంది గురువుల గురించి సినిమాగా తీశారు. అది 120 గంటల సినిమాగా రూపొందింది. ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ఊపిరిగా ముందుకు వెళ్లి ఈ రహస్యం సాయంతో ద సీక్రెట్ అనే సినిమా తయారు చేశాం. అన్నిటినీ అందర్నీ అక్షరాల మా వైపుకి ఆకట్టుకున్నాం. 8 నెలల తరువాత ద సీక్రెట్ సినిమా విడుదలైంది. ఆ సినిమా ప్రపంచమంతటా విస్తరిస్తుంటే అనేక అద్భుతాల గురించి కథలు వెల్లువగా వచ్చిపడ్డాయి. దీర్ఘకాలం నుండి ఉండిన నొప్పులు నయమయ్యాయని, నిస్పృహ తొలగిపోయిందని, రోగాలు తగ్గిపోయాయని జనం ఉత్తరాలు రాశారు. ఇంకొకరు ప్రమాదంలో కాళ్ళు చేతులు విరిగి మంచం పట్టాక మొదటిసారి లేచి నడిచామని, చావు తప్పదని డాక్టర్లు ఆశ వదిలాక కోలుకొని లేచి తిరిగామని రాశారు. మా సినిమాలోని రహస్యాన్ని ఉపయోగించుకుని పెద్ద మొత్తాలని, ఎదురుచూడని చెక్కులని పోస్టు ద్వారా ఎలా పొందారో మాకు వివరంగా రాశారు. ఈ రహస్యం సాయంతో చాలామంది తమ గృహ జీవితాలని ఎంత చక్కగా మలుచుకున్నారో, జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకున్నారో, కార్లు, ఉద్యోగాలు, ప్రమోషన్లు ఎలా సంపాదించుకున్నారో, ఈ రహస్యాన్ని అమలు చేసి కొన్ని రోజుల్లోనే తమ వ్యాపారాలలో ఎంత గొప్ప మార్పులని సాధించగలిగారో రాశారు. పిల్లలతో తమ సంబంధాలు ఒత్తిడికి గురైన సందర్భాలు ఎంత సులభంగా బాగున్నాయో రాశారు. ఆ వివరాలు చదివి హృదయం నిండిపోయింది. మాకొచ్చిన అద్భుతమైన ప్రతిస్పందనల్లో రహస్యాన్ని ఉపయోగించుకుని తమకి ఇష్టమైన వాటిని సాధించుకున్న పిల్లల నుంచి వచ్చినవి అన్నిటికన్నా గొప్పగా అనిపించాయి. దీని సాయంతో వాళ్లు మంచి మార్కులని, స్నేహితులని సంపాదించుకున్నారు. ఈ రహస్యం డాక్టర్లు తమకు తెలిసిన జ్ఞానాన్ని రోగులతో పంచుకునేందుకు ప్రేరణ కలగజేసింది. విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు తమ విద్యార్థులతో తమ జ్ఞానాన్ని పంచుకున్నాయి. హెల్త్ క్లబ్బులు తమ వినియోగదారులకి ప్రేరణ కలిగించారు. అన్ని సంప్రదాయాలకి చెందిన చర్చిలు, ఆధ్యాత్మిక కేంద్రాలు తమ భక్తులకి జ్ఞానాన్ని పంచేందుకు ప్రేరేపించాయి. ప్రపంచమంతటా ఇళ్లలోనే రహస్యం పార్టీలు జరుగుతున్నాయి. వాటిల్లో జనం తమ కుటుంబ సభ్యులతో జ్ఞానాన్ని పంచుకుంటున్నారు. ఈ రహస్యం అన్ని రకాల వారిని ఆకర్షించటానికి పనికి వస్తుంది. ఒక ప్రత్యేకమైన ఈక దగ్గర్నుంచి $100 లక్షల దాకా. ఇదంతా సినిమా విడుదలైన కొద్ది నెలల్లోనే సాధ్యమైంది. ద సీక్రెట్ సృష్టించటంలో నా ఉద్దేశం ఈ లోకంలో ఉండే కోట్ల మంది జనానికి ఇది ఆనందాన్ని ఇవ్వడం. ద సీక్రెట్ బృందం ఆ ఉద్దేశం తాలూకు ఫలితాన్ని ప్రతిరోజు చూస్తుంది. ప్రపంచ దేశాలన్నిటి నుంచి, అన్ని వయసుల వాళ్ళు, జాతుల వాళ్ళు ద సీక్రెట్ ద్వారా ఆనందాన్ని పొందినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ రాసిన ఉత్తరాలు వేల సంఖ్యలో మాకు అందుతూ ఉంటాయి.
ఈ జ్ఞానం సాయంతో మీరు చెయ్యలేని పనంటూ ఏదీ ఉండదు. మీరెవరు, ఎక్కడుంటారు అనే దానితో సంబంధం లేకుండా ద సీక్రెట్ మీకు ఏమి కావాలన్నా దాన్ని ఇవ్వగలదు. ఈ పుస్తకంలో 24 మంది అద్భుతమైన గురువులను చిత్రీకరించటం జరిగింది. వాళ్ళు చెప్పిన మాటల్ని అమెరికాలోని విభిన్న ప్రాంతాల్లో విభిన్న సమయాల్లో సినిమాగా తీశాం. అయినప్పటికీ వాళ్ళందరూ ఒకే కంఠంగా మాట్లాడారు. ఈ పుస్తకంలో రహస్యం గురించి గురువులు చెప్పిన మాటలు ఉన్నాయి. అంతేకాక ఈ రహస్యం గురించిన కథలు కార్యరూపంలో కూడా ఉన్నాయి. మీరు కలలు గన్న జీవితాన్ని జీవించేందుకు గాను నాకు తెలిసిన అన్ని సులభ మార్గాలని, చిట్కాలని, దగ్గర దారులని మీతో పంచుకున్నాను. ఈ పుస్తకంలో మొదట్నుంచి చివరిదాకా కొన్ని చోట్ల మీరు అనే మాటని నేను పెద్ద అక్షరాల్లో చూపించానని మీరు గమనించగలరు. అలా చేయడానికి కారణం పాఠకులైన మీకు ఈ పుస్తకాన్ని నేను మీకోసమే రాశానన్న భావన కలగాలని, అలా అని మీరు తెలుసుకోవాలని. మీరు అని అన్నప్పుడెల్లా నేను మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నట్టే అనుకోండి. ఈ పుస్తకంలోని పుటలతో మీకు వ్యక్తిగత సంబంధం ఉందని అనిపించాలనేదే నా ఉద్దేశం. ఎందుకంటే ఈ రహస్యాన్ని నేను మీకోసమే సృష్టించాను. ఈ రహస్యాన్ని నేర్చుకునే ప్రక్రియలో మీరు ఇష్టపడే వ్యక్తిత్వాన్ని ఎలా అలవరుచుకోగలరో, మీ మనసుకు నచ్చే పనిని ఎలా చేయగలరో, మీరు ఇష్టపడే వస్తువును ఎలా పొందగలరో తెలుసుకుంటారు. నిజంగా మీరెవరో మీకు తెలియజేస్తుంది. జీవితంలో మీకోసం వేచి ఉన్న దివ్యత్వం ఏమిటో మీరు తెలుసుకుంటారు. తరువాతది కృతజ్ఞతలు. నా జీవితంలోకి ప్రవేశించి తమ సాన్నిధ్యంతో నాకు స్ఫూర్తినిచ్చి నన్ను స్పృశించి నాలో వెలుగుని నింపిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలని, కృతజ్ఞతలని తెలుపుకోవాలి అనుకుంటున్నాను. నా ఈ ప్రయాణంలోనూ ఈ పుస్తకాన్ని రచించటంలోనూ అద్భుతమైన సహకారాన్ని, సహాయాన్ని అందించిన వారందరికీ నా కృతజ్ఞతలు. ఈ 2 పేజెస్లో కూడా రోండా బెర్న్ గారు ద సీక్రెట్ సినిమా తీసిన వాళ్ళకి, ద సీక్రెట్ బుక్ రచించిన వాళ్ళకి, ఈ 2 పేజెస్లో కూడా రోండా బెర్న్ సినిమా తీసిన వాళ్ళకి, బుక్ రాయడానికి సహాయం చేసిన వాళ్ళకి, బుక్ని ప్రింట్ చేసిన వాళ్ళు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఫస్ట్ చాప్టర్ రహస్యం వెల్లడైంది. బాబ్ ప్రాక్టర్ తాత్వికుడు, రచయిత, వ్యక్తిగత మార్గదర్శకుడు. ఈయన ఏం చెప్తున్నారు అంటే, రహస్యం మీకేం కావాలంటే అది ఇస్తుంది. ఆనందం, ఆరోగ్యం, సంపద. డాక్టర్ జో విటాల్ ఆది భౌతిక తత్వజ్ఞాని, అమ్మకాల నిపుణుడు, రచయిత. మీరేది కావాలనుకుంటే దాన్ని పొందవచ్చు, చెయ్యవచ్చు, అలా రూపొందవచ్చు. జాన్ అస్సారఫ్ పారిశ్రామికవేత్త, ధనార్జన నిపుణుడు. మనం ఎంచుకున్నది ఏదైనా దాన్ని మనం పొందవచ్చు. అదెంత పెద్దది అనే విషయం అంత ముఖ్యం కాదు. మీకెటువంటి ఇంట్లో ఉండాలనుంది? మీరు లక్షాధికారి కావాలి అనుకుంటున్నారా? మీరు ఎటువంటి వ్యాపారం చెయ్యాలి అనుకుంటున్నారు? మీరు మరిన్ని విజయాలు సాధించాలి అనుకుంటున్నారా? అసలు మీకేం కావాలి? డాక్టర్ జాన్ డెమార్టినీ తాత్వికుడు, వెన్నెముకల వైద్యుడు, స్వస్థత చేకూర్చేవాడు, వ్యక్తిగత మార్పులని తీసుకొచ్చే నిపుణుడు. ఈయన ఇది ఒక గొప్ప జీవన రహస్యం అని చెప్తున్నారు. డాక్టర్ డెనిస్ వెట్లీ మనోరోగ నిపుణుడు, మానసిక సామర్థ్య శిక్షకుడు. గతంలో నాయకుల వద్ద రహస్యం ఉండేది. దాని శక్తిని ఇతరులతో పంచుకోవడానికి వారు ఇష్టపడలేదు. జనానికి రహస్యం తెలియకుండా జాగ్రత్త పడ్డారు. జనం పనుల్లోకి వెళ్లి పనిచేసి ఇంటికి చేరుకునేవారు. వాళ్లు గానుగెద్దుల్లా ఒకే గాడిలో పడి శక్తిలేని స్థితిలో జీవించారు. ఎందుకంటే రహస్యం కొందరి వద్దనే ఉండిపోయింది కనుక. చరిత్ర తిరగేస్తే మొదట్నుంచి ఎంతోమంది ఈ రహస్యం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఉబలాట పడ్డారని, ఎంతోమంది ఈ జ్ఞానాన్ని ప్రపంచమంతటా విస్తరింపచేసేందుకు మార్గాలని కనుక్కున్నారని మనకి తెలుస్తుంది. మైకెల్ బెర్నార్డ్ బెక్విత్ భావకుడు, ఎగెప్ ఇంటర్నేషనల్ స్పిరిచువల్ సెంటర్ వ్యవస్థాపకుడు. మనుషుల జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరగటం నేను చూశాను. ఆర్థికపరమైన అద్భుతాలు, వ్యాధుల నుంచి కోలుకోవటంతో అద్భుతాలు, వ్యాధుల నుంచి కోలుకోవటంలో అద్భుతాలు, మానసికంగా కోలుకోవటం, మానవ సంబంధాలు బాగుపడటం. జాక్ కాన్ఫీల్డ్ రచయిత, గురువు, జీవితానికి మార్గదర్శి, స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసకుడు. రహస్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియటం వల్లే ఇదంతా సంభవించింది అని చెప్తున్నారు ఈయన. ఏమిటా రహస్యం? బాబ్ ప్రాక్టర్ మీరు బహుశా అక్కడ కూర్చుని ఏమిటా రహస్యం అని ఆలోచిస్తూ ఉంటారు. నేను దాన్నెలా అర్థం చేసుకున్నానో మీకు చెప్తాను. మనమందరం ఒక అనంతమైన శక్తితో పనిచేస్తాం. ఒకే రకమైన నియమాలతో మనం ముందుకి సాగుతాం. ఈ విశ్వంలోని ప్రాకృతికమైన నియమాలు ఎంత నిర్దుష్టమైనవి అంటే, అంతరిక్ష యానాన్ని నిర్మించటానికి మనం ఎటువంటి కష్టాన్ని ఎదుర్కోం.
మనం చంద్రమండలం మీదకి మనుషులని పంపించగలం. క్షణంలో ఎన్నో వంతు లెక్క వెయ్యాలన్నా వేసి అంతరిక్ష నౌకని భూమి మీదకి దిగేట్టు చెయ్యగలం. మీరెక్కడున్నా ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్టాక్హోమ్, లండన్, టొరంటో, మాంట్రియల్ లేదా న్యూయార్క్, మనమందరం ఒకే శక్తితో అంటే ఒకటే సిద్ధాంతంతో పనిచేస్తున్నాం. అదే ఆకర్షణ. ఆ రహస్యమే ఆకర్షణ సిద్ధాంతం. మీ జీవితంలోకి వచ్చేదంతా మీరు ఆకర్షిస్తేనే మీ జీవితంలోకి వస్తుంది. మీ మనసులో మీరు ఏర్పరచుకున్న రూపాల కారణంగా అది మీ వైపు ఆకర్షింపబడుతుంది. అవి మీ ఆలోచనలు. మీ మనసులో చెలరేగే ఆలోచనలన్నిటినీ మీరు మీలోకి ఆకర్షించుకుంటున్నారు. ఫ్రెంటిస్ మాల్ఫోర్డ్ మీ ఆలోచనలన్నీ వాస్తవమైనవి, అవన్నీ ఒక శక్తి అని చెప్తున్నారు. ఈ లోకంలోని అతి గొప్ప గురువులందరూ ఆకర్షణ అనే సిద్ధాంతం ఈ విశ్వం మొత్తంలో అన్నిటికన్నా శక్తివంతమైన సిద్ధాంతమని మనకి చెప్పారు. విలియం షేక్స్పియర్, రాబర్ట్ బ్రౌనింగ్, విలియం బ్లెక్ వంటి కవులు దాన్ని తమ కవితల్లో చెప్పారు. లుడ్విగ్ వాన్ బీథోవెన్ లాంటి సంగీతజ్ఞులు తమ సంగీతం ద్వారా దాన్ని అభివ్యక్తీకరించారు. లియోనార్డో ద వించి వంటి కళాకారులు తమ చిత్రకళలో దాన్ని చూపించారు. సోక్రటీస్, ప్లేటో, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, పైథాగరస్, సర్ ఫ్రాన్సిస్ బేకన్, సర్ ఐజాక్ న్యూటన్, జోహన్ వుల్ఫ్గాంగ్ వోనోగేదే, విక్టర్ హ్యూగో వంటి గొప్ప తత్వవేత్తలు తమ రచనల ద్వారానూ బోధనల ద్వారానూ దాన్ని పంచుకున్నారు. వాళ్ల పేర్లు అమరత్వాన్ని సంతరించుకున్నాయి. వాళ్లు కథల రూపంలో శతాబ్దాల తరబడి ఇంకా జీవించే ఉన్నారు. హిందూ ధర్మం, హెర్మెటిక్ సంప్రదాయాలు, బౌద్ధ మతం, యూదుల మతం, క్రైస్తవ మతం, ఇస్లాం, బాబిలోనియా, ఈజిప్ట్ వంటి నాగరికతలు తమ రచనల ద్వారానూ గాథల ద్వారానూ ఈ రహస్యాన్ని అందించాయి. యుగయుగాలుగా ఎన్నో రూపాలలో నమోదు చేయబడిన ఈ న్యాయసూత్రాన్ని కొన్ని శతాబ్దాలకు చెందిన రచనలలో చూడవచ్చు. 3000 బీసీలో దాన్ని రాతిమీద చెక్కారు. కొంతమంది ఈ జ్ఞానాన్ని ఆకాంక్షించినప్పటికీ, అలా దాన్ని సంపాదించుకున్నప్పటికీ, ఎవరైనా చేతికి చేజిక్కించుకునేందుకు అది అందుబాటులోనే ఎప్పుడూ ఉంది. ఈ సిద్ధాంతం కూడా కాలంతో పాటే ప్రారంభమైంది. అది ఎప్పుడూ ఉంది, ఉంటుంది. ఈ సిద్ధాంతమే ఈ విశ్వమంతటా క్రమపద్ధతిని, మీ జీవితంలో ప్రతి క్షణాన్ని, మీకు జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని నిర్ణయిస్తుంది. మీరెవరు, ఎక్కడున్నారు అనేది ముఖ్యం కాదు. ఈ ఆకర్షణ అనే సిద్ధాంతం మీ జీవితంలోని మొత్తం అనుభవానికి ఒక రూపాన్నిస్తుంది. అతి శక్తివంతమైన ఈ సిద్ధాంతం మీ ఆలోచనల ద్వారా దాన్ని సాధిస్తుంది. ఆకర్షణ సిద్ధాంతాన్ని కార్యరూపంలో పెట్టేది మీరే. మీరు మీ ఆలోచనల ద్వారా దాన్ని చేయగలుగుతున్నారు. 1912లో చార్ల్స్ హనెల్ ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఇలా వివరించాడు. ఇది సృష్టి తాలూకు సంపూర్ణ వ్యవస్థ ఆధారపడే అతి ముఖ్యమైన, అత్యంత అమోఘమైన సిద్ధాంతం. బాబ్ ప్రాక్టర్ తెలివైన వాళ్ళు ఎప్పుడో దీన్ని గ్రహించారు. మీరు ప్రాచీన బాబిలోనియా నాగరికత, సంస్కృతిలో కూడా దీనిని చూడగలరు. వాళ్లకి ఈ విషయం ముందే తెలుసు. అలా తెలిసిన వాళ్ళది ప్రత్యేకంగా ఎంచుకున్న ఒక చిన్న బృందం. ప్రాచీన బాబిలోనియన్ల సంస్కృతిలోని సమృద్ధిని చాలామంది చరిత్రకారులు పుస్తకాల్లో రాసి ఉంచారు. ప్రపంచంలో 7 అద్భుతాలుగా చెప్పుకుంటున్న వాటిలో ఒకటైన హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోనియన్ సృష్టించింది వాళ్లే. విశ్వంలోని నియమాలని అర్థం చేసుకుని అమలు చేయటం ద్వారా చరిత్రలో అత్యధిక ధనవంతులుగా వాళ్లు పేరు సంపాదించుకున్నారు. బాబ్ ప్రాక్టర్ ఈ లోకంలో ఉండే మొత్తం సంపాదనలో 96% డబ్బుని జనాభాలో 1% మాత్రమే ఎందుకు సంపాదిస్తుంది అనుకుంటున్నారు మీరు? అలా జరగటం యాదృచ్ఛికమని మీరు అనుకుంటున్నారా? లేదు, అది అలా ఏర్పాటు చేయబడినది. ఆ 1% జనాభా ఒక విషయాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. వాళ్ళు రహస్యాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీకు కూడా ఆ రహస్యం పరిచయం అవ్వబోతుంది. తమ జీవితాలలోకి డబ్బుని ఆకర్షించుకున్న వాళ్ళందరూ ఈ రహస్యాన్ని ఉపయోగించుకున్నారు, తెలుసో తెలియకో. వాళ్ళు సమృద్ధి, ధనం గురించి ఆలోచిస్తారు. దీనికి వ్యతిరేకమైన ఆలోచనలు వేటిని వాళ్ళు తమ మనసులోకి రానివ్వరు. వాళ్ళ ముఖ్యమైన ఆలోచనలన్నీ సంపద గురించే. వాళ్ళకి సంపద ఒక్కటే తెలుసు. వాళ్ళ మనసులో ఇంకేమీ ఉండదు. వాళ్ళకి దాని గురించిన అవగాహన ఉన్నా లేకపోయినా, వాళ్ళకి సంపద గురించి ఉన్న ముఖ్యమైన ఆలోచనలే వాళ్ళ దగ్గరికి సంపదని తీసుకొచ్చాయి. ఆకర్షణ సిద్ధాంతం తాలూకు కార్యరూపం ఇది. ఈ రహస్యాన్ని, ఆకర్షణ సిద్ధాంతం తాలూకు కార్యరూపాన్ని తెలియచేసే ఒక మంచి ఉదాహరణ చూడండి. బోలెడంత ధనాన్ని సంపాదించి కొద్ది కాలంలో మొత్తాన్ని కోల్పోయి మళ్లీ త్వరలోనే బోలెడంత ధనాన్ని సంపాదించుకున్న వాళ్ళు మీకు తెలిసే ఉండవచ్చు. వాళ్ళ విషయంలో జరిగిందేమిటి? వాళ్ళకి తెలుసో తెలియకో కాని వాళ్ళ ముఖ్యమైన ఆలోచనలు ధనం చుట్టూ తిరిగేవి. ఆ విధంగా ముందు వాళ్ళు దాన్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు తమ మనసులోకి ఆ ఆస్తినంతా పోగొట్టుకుంటామేమో అనే భయాన్ని రానిచ్చారు.
అవి అలా కొన్నాళ్ళకి వాళ్ళ మనసులోని అతి ముఖ్యమైన ఆలోచనలుగా మారాయి. ధనం గురించిన ఆలోచనల నుంచి పోగొట్టుకోవటం వైపు త్రాసు మొగ్గు చూపింది. అందుకే ఉన్నదంతా పోగొట్టుకున్నారు. ఒకసారి అంతా పోగొట్టుకున్నాక ఇక పోగొట్టుకుంటామేమో అనే భయం మాయమైంది. మళ్ళీ త్రాసు ధనం సంపాదించుకోవటం గురించిన ఆలోచనల వైపు మొగ్గు చూపింది. ధనం మళ్ళీ వచ్చింది. మీ ఆలోచనలకి ఈ సిద్ధాంతం స్పందిస్తుంది. అవెలాంటివైనా సరే ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి. జాన్ అసారఫ్. ఆకర్షణ సిద్ధాంతాన్ని గురించి ఆలోచించినప్పుడు నన్ను నేను ఒక అయస్కాంతంలాగా ఊహించుకోవటం నాకు అన్నిటికన్నా సులభమైన మార్గంగా తోస్తుంది. ఎందుకంటే అయస్కాంతం ఆకర్షిస్తుందని నాకు తెలుసు. మీరే ఈ విశ్వంలోకెల్లా అతి శక్తివంతమైన అయస్కాంతం. ఈ ప్రపంచంలో ఇంక దేనికీ లేని ఆకర్షణ శక్తి మీలో ఉంది. ఆ అంతులేని అగాధమైన అయస్కాంత శక్తి మీ ఆలోచనలో బయటపడుతుంది. రచయిత ఆకర్షణ సిద్ధాంత నిపుణుడు. ప్రధానంగా ఆకర్షణ సిద్ధాంతం ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని చెప్తుంది. కానీ మనమిక్కడ మాట్లాడేది ఆలోచనల స్థాయి నుంచి. ఆకర్షణ సిద్ధాంతం ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయని చెప్తుంది. అందుకని మీరు ఒక ఆలోచన చేస్తే అటువంటి ఆలోచనలన్నిటినీ మీరు ఆకర్షిస్తున్నారు. ఈ క్రింద చెప్పిన కొన్ని ఉదాహరణలు మీ జీవితంలో అనుభవంలోకి వచ్చే ఉంటాయి చూడండి. ఈ కింద చెప్పిన కొన్ని ఉదాహరణలు మీ జీవితంలో అనుభవంలోకి వచ్చే ఉంటాయి చూడండి. మీరెప్పుడైనా మీకు నచ్చని ఒక విషయం గురించి ఆలోచించటం ప్రారంభించారా? దాని గురించి ఆలోచించిన కొద్దీ మీ బాధ ఎక్కువయిందా? అలా ఎందుకు జరుగుతుందంటే మీరు ఒకే విషయాన్ని గురించి చాలాసేపు ఆలోచిస్తూ ఉన్నారంటే ఆకర్షణ సిద్ధాంతం వెంటనే అటువంటి మరికొన్ని ఆలోచనలని మీ వైపుకు ఆకర్షిస్తుంది. ఒక్క నిమిషంలో అటువంటివే బోలెడన్ని బాధాకరమైన ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మీ బాధ మరింత పెరిగి పరిస్థితి మరింత పాడవుతుంది. దాని గురించి ఆలోచించిన కొద్దీ మీరు మరింత బాధపడతారు. మీరు ఏదైనా ఒక పాట విన్నప్పుడు కూడా ఆ పాటకు సంబంధించిన ఆలోచనల వంటివే మీ మనసులో తలెత్తి ఉండవచ్చు. ఆ తరువాత ఆ పాట మిమ్మల్ని వదలడం లేదని తెలుసుకుని ఉంటారు. మీ మనసులో ఆ పాట మళ్లీ మళ్లీ మారుమోగుతూనే ఉండిపోయి ఉంటుంది. మీరు పాట వింటున్నప్పుడు ఆ విషయం గ్రహించకపోయినప్పటికీ మీ మనసు, మీ ధ్యాస పూర్తిగా దానిమీదే లగ్నమై ఉండాలి. మీరలా చేస్తున్నప్పుడు అటువంటివే ఇతర ఆలోచనలు మీ మనసులోకి బలంగా ఆకర్షింపబడి ఉంటాయి. ఆ పాటకు సంబంధించిన అదే రకం ఆలోచనలు. అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం క్రియాశీలతనుంది. ఆ పాట లాంటి ఆలోచనలని మళ్లీ మళ్లీ మోసుకొస్తుంది. జాన్ అసారఫ్. మనుషులుగా మన పని మనకి కావాలనుకున్న వాటి గురించి ఆలోచించటం, మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవటం, ఇక అక్కడ్నుంచి ఈ విశ్వంలోని అతి గొప్ప సిద్ధాంతాల్లో ఒకదానిని ఆవాహన చెయ్యటం. అదే ఆకర్షణ సిద్ధాంతం. మీరు ఏం ఆలోచిస్తారో దాదాపు అలాగే మీరు తయారవుతారు. కానీ మీరు తరచూ ఆలోచించే విషయాలనే మీ దగ్గరికి ఆకర్షించుకుంటారు. ప్రస్తుతం మీ జీవితం మీరు గతంలో ఆలోచించిన దానికి ప్రతిబింబం. అందులో గొప్ప విషయాలతో పాటు మీరు గొప్ప విషయాలు కావనుకునేవి కూడా కలిసే ఉంటాయి. మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తారో దాన్నే మీ దగ్గరికి ఆకర్షించుకుంటారు. కాబట్టి మీ జీవితంలో ప్రతి విషయం గురించి అన్నిటికన్నా ముఖ్యమైన మీ ఆలోచనలేమిటో సులభంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీకు అనుభవంలోకి వచ్చినవి అవే ఇప్పటివరకు. ఇప్పుడు మీరు ఈ రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు. ఇక ఈ జ్ఞానంతో మీరు అన్నిటినీ మార్చేయవచ్చు. బాబ్ ప్రాక్టర్. మీరు మీ మనసులో దేన్నైనా చూడగలిగితే అప్పుడది మీ చేతిలోకి వస్తుంది. మీకు ఏం కావాలనే దాని గురించి మీ మనసు ఆలోచించగలిగితే దాన్నే అన్నిటికన్నా ముఖ్యమైన ఆలోచనగా చేసుకోగలిగితే దాన్ని మీరు మీ జీవితంలోకి తీసుకొస్తారు. మైక్ జూలీ. రచయిత, అంతర్జాతీయ వక్త. ఆ సూత్రాన్ని సులభంగా 3 మాటల్లో కుదించవచ్చు. ఆలోచనలే వస్తువులుగా రూపొందుతాయి. ఈ అతిశక్తివంతమైన సిద్ధాంతంతో మీ ఆలోచనలు మీ జీవితంలో వస్తువులుగా మారతాయి. మీ ఆలోచనలు విషయాలుగా మారతాయి. దీన్నే మీ మనసులో మళ్లీ మళ్లీ అనుకుంటూ మీ స్మృతిలోకి, స్పృహలోకి ఇంకనివ్వండి. మీ ఆలోచనలే వస్తువులుగా మారతాయి. జాన్ అస్సారఫ్. ఆలోచనలకి ఫ్రీక్వెన్సీ ఉంటుందనే సంగతి చాలా మందికి తెలియదు. ఆలోచనలని మనం కొలవవచ్చు. అందుకని ఒకే ఆలోచనని మీరు మళ్లీ మళ్లీ విడవకుండా ఆలోచిస్తూ ఉంటే, ఆ కొత్త కారు మీ సొంతం అవ్వాలని మీరు కలలు కంటూ ఉంటే, మీకు అవసరమైన డబ్బుని చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉంటే, ఆ కంపెనీ అభివృద్ధి చేయాలనుకుంటూ ఉంటే, మీ మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిని చేసుకోవాలి అనుకుంటూ ఉంటే, అదెలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే, ఆ ప్రకంపనలు మీరు నిరంతరం వెలువరిస్తున్నారన్నమాట. డాక్టర్ జో విటాల్. ఆలోచనలు అయస్కాంత సంకేతాలని పంపిస్తున్నాయి. అవే సమాంతర ఆలోచనల్ని మీ దగ్గరికి చేరుస్తున్నాయి.
అతి ముఖ్యమైన ఆలోచన లేదా మానసిక వైఖరి ఒక అయస్కాంతం లాంటిది. మరి ఇక్కడ సిద్ధాంతం ఏమిటంటే ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షింపబడతాయి అనేది. తత్ఫలితంగా మానసిక వైఖరి తన స్వభావానికి అనుగుణమైన పరిస్థితులనే తప్పకుండా ఆకర్షిస్తుంది అని చార్ల్ హనెల్ చెప్తున్నారు. ఆలోచనలు అయస్కాంతాల వంటివి. వాటికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు ఆలోచిస్తున్నప్పుడు అవి విశ్వమంతటా వ్యాపిస్తాయి. అదే ఆవృత్తి గల అరకమైన విషయాలని అవి అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. బయటకి పంపబడినవన్నీ మూలం దగ్గరికి వెనక్కి వస్తాయి. ఆ మూలమే మీరు. ఈ విషయాన్ని ఇలా అనుకుని చూడండి. టెలివిజన్ స్టేషన్లోని ట్రాన్స్మిషన్ టవర్ ఒక ఫ్రీక్వెన్సీ ద్వారా ప్రసారం చేస్తుందని మనకి తెలుసు. అదే మీ టెలివిజన్ తెర మీద బొమ్మ రూపంలో కనబడుతుంది. మనలో చాలామందికి అది ఎలా పనిచేస్తుందో నిజంగా తెలీదు. కానీ ప్రతి ఛానల్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉందని మనకి తెలుసు. ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసినప్పుడే మనం ఆ కార్యక్రమాన్ని టీవీ తెర మీద చూడగలుగుతాం. ఛానల్ని ఎంచుకోవడం ద్వారా మనం ఫ్రీక్వెన్సీని ఎంచుకుంటాం. అప్పుడు ఆ ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమం మనకి వస్తుంది. మనం టెలివిజన్లో వేరే కార్యక్రమం చూడాలనుకుంటే ఛానల్ మార్చి కొత్త ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసుకుంటాం. మీరొక మానవ ట్రాన్స్మిషన్ టవర్. ఈ భూమి మీద సృష్టించబడిన అన్ని టీవీ టవర్ల కన్నా మీరు ఎక్కువ శక్తివంతులు. ఈ విశ్వంలోనే మీరే అన్నిటికన్నా శక్తివంతమైన ట్రాన్స్మిషన్ టవర్. మీ ట్రాన్స్మిషన్ ప్రసారం మీ జీవితాన్ని సృష్టిస్తే అది ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. మీరు ప్రసారం చేసే ఫ్రీక్వెన్సీ నగరాలని, దేశాలని, ప్రపంచాన్ని దాటి వెళ్తుంది. అది విశ్వమంతటా ప్రతిధ్వనిస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీ మీ ఆలోచనలతో ప్రసారం చేస్తున్నారు. మీ ఆలోచనల ద్వారా ప్రసారం చేసి మీరు అందుకునే చిత్రాలు మీ డ్రాయింగ్ రూంలోని టెలివిజన్ తెర మీద కనబడేవి కాదు. అవి మీ జీవితము తాలూకు చిత్రాలు. మీ ఆలోచనలే ఫ్రీక్వెన్సీని సృష్టిస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించిన సమానమైన విషయాల్ని ఆకర్షించి వాటినే మీ జీవితం తాలూకు చిత్రాలుగా వెనక్కి ప్రసారం చేస్తాయి. మీరు మీ జీవితంలో దేన్నైనా మార్చుకోవాలి అనుకుంటే ఛానల్ మార్చండి. మీ ఆలోచనలో మార్పు తెచ్చుకుని ఫ్రీక్వెన్సీని మార్చండి. చార్ల్ హనెల్ ఇలా చెప్తున్నారు. మానసిక శక్తుల ప్రకంపనలే అస్తిత్వంలో అన్నిటికన్నా అతి సున్నితమైనవి, ఆ కారణంగా అతి శక్తివంతమైనవి. బాబ్ ప్రాక్టర్. మిమ్మల్ని మీరు సమృద్ధిగా జీవిస్తూ ఉన్నట్టు ఊహించుకోండి. సమృద్ధిని మీరు ఆకర్షించగలుగుతారు. ఇలా ప్రతిసారి ప్రతి వ్యక్తికి జరుగుతుంది. మీరు సమృద్ధిగా జీవిస్తున్నారని ఊహించుకున్నట్లయితే మీరు ఆకర్షణ శక్తి సిద్ధాంతం ద్వారా ఈ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా నిశ్చయించుకుంటున్నట్లే. అప్పుడు ఒక ప్రశ్న మన మనసులో తలెత్తక మానదు. అందరూ తాము కలలు కనే జీవితాన్ని ఎందుకు జీవించలేకపోతున్నారు అని.